ఇలా వేసుకోవాలండి. ట్యాపింగు, క్యాప్సికము, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా ఉంటుంది. కరివేపాకు కూడా అందులో పిండిలోకి వేసేసాను. ఇప్పుడు మూత పెట్టి పెట్టేయాలన్నమాట 2 నిమిషాలు. చూడండి, ఇలా ట్యాపింగ్ చేసుకోవాలండి. అండి నమస్తే అందరికీ. ఈరోజు రాగి పిండితో ఊతాపం చేస్తున్నానండి. రాగి పిండి, ఆ తర్వాత బియ్య ఇడ్లీ రవ్వ, మినపప్పు కొద్దిగా వేసాను. రాగి పిండి హైలైట్ అనమాట, ఎక్కువ వేసాను. ఇందులో ఉప్పు, సోడా కలిపేసి నువ్వులు, జీలకర్ర, పచ్చి కరివేపాకు సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అనమాట, ఇవన్నీ తరిగి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఊతప్పంలాగా వేసుకుంటానండి. ఇది హెల్దీ ఫుడ్డే. రాగి పిండితో కలిపాం, బియ్య పిండి కాదు, రాగి పిండి. కాకపోతే ఇడ్లీ రవ్వ వేసామండి. ఇది రవ్వ బాండింగ్ ఉండాలి కదా, అందుకని వేసాను. కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా మనము మందంగా వేసుకోవాలన్నమాట. ఇవి కలసకుండా ఉండి లావుగానే ఉంటాయి. కాస్త మూత పెట్టి ఇప్పుడు ఆయిల్ వేసిందంటే పక్కన వచ్చేసింది కాబట్టి కొద్దిగా మూత పెట్టి వేగనిద్దామండి. ఇది చూడండి, క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా అన్నీ ఫ్రెష్ అండి, పైనుంచి తీసుకొచ్చాను. తిరగల నుంచి అంతా కలుపుకొని ఇప్పుడు వేసుకొని తెల్ల నువ్వులు లాస్ట్లో చిలకరించాలన్నమాట. మనము ప్రతినిత్యము అన్ని దీంట్లో తెల్ల నువ్వులు మనం వేసుకుంటూ ఉంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదండి. కరివేపాకు కూడా వేసినాను, అన్ని మంచి వస్తువులు వేసాను, హెల్దీ ప్రోడక్ట్. అందుకది హెల్దీ ఊతాపం అయిందండి. ఇది ఇలా మనం వేసుకోవాలి. పలసగా చేయకూడదు, లావుగానే వేసుకోవాలన్నా ఊతప్పం కాబట్టి. ఇంకా మరీ దిబ్బరెట్టి ఇలాగ చేసుకుంటారు, నేను ఇంత పలసగా వేసుకుంటున్నానండి. దీనికి మనము వేరే పచ్చడి ఏం తినవలసిన అవసరం లేదు. అవసరమైన వాళ్ళు మన గోంగూర పచ్చడి కానీ, తర్వాత టమాటా పచ్చడి గట్రా తినవచ్చు, ఒట్టిగానే తినవచ్చు అండి. మనము ఇది ఆంధ్ర ఏంటంటే పిజ్జా లాగా అన్నమాట. ఇది పిజ్జా అయితే మైదాతో అవి చేస్తుంటారు. ట్యాపింగ్ మనం ఇవన్నీ చేసాం కాబట్టి హెల్దీ ఫుడ్ కిందగా వస్తుందండి. ఇది రాగి పిండితో చేసిన ఇదన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు పక్కల ఒక పక్క అయిన తర్వాత మూత పెట్టేయాలండి. ఇది మూత పెట్టేసి వేగిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా చేయాలన్నమాట. చూడండి, ఇది పిండి వేసుకొని ఇలా మనం చిన్నగానే వేసుకోవాలండి. ఇది ఇంకా కాదు, ఇంకొంత వేసేసుకొని మరి పెద్దగా అవసరం లేదు. వేసుకొని పైన నువ్వులు అందులో కూడా వేసాను నేను, ఇప్పుడు మళ్ళీ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ట్యాపింగ్కు చూడండి, ఉల్లి, క్యారెట్, క్యాప్సికం ముక్కలండి. మన ఆంధ్ర స్టైల్లో మన ఆంధ్ర పిజ్జా అన్నమాట. వాళ్ళు మైదాతో చేసుకుంటారు, మనము ఆంధ్రాతో. నా దగ్గర ఆలివ్స్ లేదు, ఆలివ్స్ ఉంటే వేసేదాన్ని. ఇలా కొత్తిమీర చల్లుకొని చూడండి, మన పిజ్జా లాగైనా అన్నమాట. ఇది అవుతుందంటే మూత పెట్టేసి ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ టర్న్ చేస్తామండి.
దీన్ని వన్ సైడ్ అవుతానే ఇలా టర్న్ చేసుకోవాలి. మనం సెకండ్ వీటిలో కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా కలుసుకోవాలండి. అందుకే ఎర్రగా కాలుతుంది, లేకుంటే నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది, రుచి తగ్గిపోతుంది అన్నమాట. మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది చాలా హెల్దీ అండి బ్రేక్ఫాస్ట్. రాగితో చేసిన ఊతప్పం అన్నమాట. ఊతప్పం అనుకోండి, మన ఆంధ్ర పిజ్జా అనుకోండి. ఇవ్వండి వేడి హెల్దీ బ్రేక్ఫాస్ట్, రాగితో చేసిన ఊతప్పం, లేకపోతే ఆంధ్ర పిజ్జా అండి. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి, టమాటాలు అవన్నీ వేసాం కాబట్టి మనము దంచుకోవడానికి లేకపోయినా కూడా మనం ఇలా ఒట్టిగానే తినవచ్చు, లేకపోతే గోంగూర పచ్చడి, టమాటా పచ్చడితో తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.